ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వీళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మే 14, 2025 సంవత్సరంలో గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ 18, 2025 సంవత్సరంలో గురుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 5న మళ్ళీ కర్కాటకం నుంచి బ్యాక్కి వస్తాడు మిథున రాశి. ఇది గ్రహ సంచారం. దీనివల్ల ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుంది? అయితే కర్కాటక రాశి వారికి మైనస్ కిందే లెక్కిది. ఒక విధంగా అంతగా కలిసి రాదంటారా? అంతగా కలిసి రాదు. అంటే లాస్ట్ వరకు వీళ్ళు మే 30 వరకు పరిపాలిస్తారు లాభంలో గురుడు కాబట్టి. ఇప్పుడు వ్యయంలోకి వస్తున్నాడు, ఖర్చు స్థానంలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు ఇది ఖర్చు స్థానం. తర్వాత లగ్నంలోకి వస్తాడు, స్వీట్లు ఎక్కువ తినేస్తాడు. మొత్తం మార్కెట్లో ఎక్కడ స్వీట్లు ఉండవు, అంత కర్కాటక రాశిలో తినేస్తారు. అందువలన వీళ్ళు అలా తింటే డయాబెటీస్ అయ్యి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు తినకుండా కంట్రోల్ చేసుకోవాలి. నిజాయితీగా అయిపోతారు. అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళు అసలు పెళ్లి పెడాకుల తర్వాత సంగతి, ముందు మనం చదువులు చదివేద్దాం, జాబులు చేసేద్దాం అనే మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి. కెరీర్ ఓరియంటెడ్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాగా వీళ్ళంతా కూడా మ్యారేజెస్లో పాపం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ తప్పు కొంత ఉంది. అంటే కళ్ళు లేకపోయినా, కళ్ళు కనబడకపోయినా కనబడుతున్నాయని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తారు, రేచెక్ట్ వాళ్ళు. మరి అవతల వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు అవతల వాళ్ళు కేసులు వేసుకున్నారు. పాపం ఎంత బతిమన్నా పిల్లలు పుట్టినట్టు నాకు రేచెక్ట్ పిల్లలు పుడతారు కదా అని వాళ్ళ వాదన వాళ్ళది, భర్తలది. ఈ విధంగా కోర్టు కేసుల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే లాస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం బెంచ్ మీదకి వెళ్ళిన కేసుల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి తీర్పులు. విద్యార్థులు కూడా టపా టపా ఫెయిల్ అయిపోయేవారు పేపర్లో బాగా రాసిన. ఏమిట్రా నాయన మేము బాగా రాసామంటే అష్టమ శని అప్పుడు. ఇప్పుడేమో మే 30 తర్వాత 29, 2025 సంవత్సరం తర్వాత శని వదిలేశాడు రా బాబు అంటే రాహు వచ్చేస్తున్నాడు, అష్టమ రాహు వచ్చేస్తున్నాడు. సో టెన్షన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మనకు గురుగ్రహం. అందువల్ల విద్యార్థులందరూ కూడా చదువులో డల్ అయిపోతారు. బాగా చదివేవాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోతాయి, ఫోన్లు ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్, వాట్సాప్లు. ఇంకా గృహిణులు ఉన్నారనుకో, సొల్లు వీళ్ళు పనికొచ్చేవి చేసుకోకుండా. ఇప్పుడు ఈ కాలంలో మారింది, లేక అంత ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందరూ. ఉద్యోగాల్లో కూడా సొల్లు. అదేదో ఆర్గనైజేషన్ చేస్తే సబ్జెక్ట్ పెరుగుద్ది కదా. సో ఇన్ దిస్ వే దే విల్ వేస్ట్ సమ్ టైం అనమాట. అంటే మళ్ళీ మనం వాళ్ళని తిట్టామనుకుంటారు, తిట్టడం కాదు, ఆ రకంగా గ్రహం ఉంది అని. మిగతా జ్యోతిష్యులు పాలిష్డ్గా చెప్తారమ్మా మీరు చాలా బాగుంటుంది అమ్మ అని. మనం అలా చెప్పం కాబట్టి ఈడేవడరా బాబు అనుకుంటారు, కానీ అనుకోకూడదు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి వివాహాలు మరి చేసుకోవాలి కదా, పెళ్ళిళ్ళు కొంతమంది కన్నా పెళ్ళిళ్ళు కుదురుతాయి కొంతమందికి, మరీ అందరికి కుదరకుండా ఉండవు కదా. పిల్లలు, సంతానాలు కూడా కొంతమందికి పుడతారు. అసలు తెగ ఫెర్టిలిటీ సెంటర్స్ తెగ ఇచ్చేస్తున్నారు, కానీ జ్యోతిష్యుడికి 10 రూపాయలు ఎవరు గొళ్ళ చుట్టూ తిరుగుతారు. తర్వాత మెంటల్ టెన్షన్స్. బాబోయ్ అసలు వీళ్ళ సమస్య, మీ సంసారం నువ్వు చూసుకో అని తల్లిదండ్రులు పెళ్లి చేస్తే ఆ సంసారం వాళ్ళు చూసుకోవచ్చు కదా. వాళ్ళ అన్న పెళ్ళాల కాపురాల్లోకి, వాళ్ళ అన్న కాపురాల్లోకి, తమ్ముళ్ళ కాపురాల్లోకి ఏలెట్టేస్తే డిస్కషన్లు వస్తాయి కదా, మరి ఫైటింగ్లు, ఆడబడిచి మంచిది కాదని. ఎందుకు ఈ గొడవలన్నీ? ఇలా అష్టమ రాహు అనమాట ప్రభావం. అష్టమ రాహు ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళు ఏమో పాపం వీళ్ళతో మాట్లాడరు, ఆ విధంగా మళ్ళీ టెన్షన్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఉంటుంది నాయన వీళ్ళపైన. గురుగారు, ఇంకా మరి గురుగ్రహ అనుకూలతను పెంచుకోవడానికి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? మరి వీళ్ళు గురుగ్రహ అనుకూలత చేయాలంటే రోజుకి 8 గంటలు సాధనలాగా, మనకి 8 నిమిషాల వీడియోలాగా 8 గంటల సాధన చేయాలి. అది కుదురుతుంది అంటారు? మరి సాధన మరి చేసుకోవాలి అంటే వర్క్ ఈజ్ వర్షిప్, పని బాగా చేయాలి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు చాలా డేంజరస్ ప్లానెట్. అంటే కన్ఫ్యూజన్లో పెడతాడు, అందుకు మించి ఏం చేయడు. ఉన్మాదం ఎక్కిస్తాడు, పిచ్చి. ఇప్పుడు యూట్యూబ్లో చూడు, హిందూ మతం గొప్ప, జై శ్రీరామ్ అంటాడు. వీళ్ళేమో క్రైస్తవులు, వీళ్ళేమో ఇవన్నీ రాహు, అష్టమ రాహు ఎఫెక్ట్ ఇవన్నీ. అందువలన ఇవన్నీ పోవాలంటే చక్కగా
రావి చెట్లు బాగా పాతాల వీళ్ళు, ఇంటింటికి ఒక రావి చెట్టు అన్నట్టు వాళ్ళు చేసుకొని, అంటే రావి చెట్టు వీళ్ళ ఇంట్లోనే వేసుకుంటే ఏదైతే ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, చక్కగా నీళ్లు పోసి చక్కగా రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకొని 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత మనకు గురుగ్రహం కూడా, మేడి చెట్టుని మనం ఏదో పిచ్చి చెట్టు అనుకుంటాం, నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఔదుంబర వృక్షం దత్తస్వరూపం, దేవతా వృక్షాలు కాబట్టి ఆ యొక్క మేడి చెట్టుల్ని ఇంటింటికి ఒకటి వేసుకొని చక్కగా ఆ మేడి చెట్టు చుట్టూ వీళ్ళు 108 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది నాయన, అద్భుతం. గురుగారు, సొంత ఇంటికి ఎవరైతే కొత్త గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారో మరి గురువు అనుకూలత వల్ల ఏమన్నా అది పాసిబుల్ అవుతుందంటారా ఈ 12 నెలలు కూడా? అనుకూలత లేదు. మొన్న మే 30 వరకే వీళ్ళకి మే 14 వరకే వీళ్ళకి ఛాన్స్. ఆ తర్వాత వ్యయస్థితికి వచ్చాడు, అనుకూలత లేదు సరికదా, వీళ్ళు పోలీస్ స్టేషన్లో కోర్టులో ఎక్కాల్సినటువంటి ఇది కూడా కనబడుతుంది. అంటే కొంచెం లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ కొనడము ఏదో ఒకటి మొత్తం మీద, లేదా వీళ్ళు డైరెక్ట్ తప్పులు చేయకపోయినా ఎవరికో సెక్యూరిటీ సంతకం పెట్టడమో, లేకపోతే వేరే వాళ్ళకి ఏదో సహాయం చేయడమో, అలా ఏదో మొత్తం మీద మాత్రం కోర్టులో పోలీస్ స్టేషన్లో గ్యారంటీగా ఎక్కుతారు. అందువలన ఇల్లులు కొనేటటువంటి సమస్య లేదు. అది నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట. ఇంకా కొంచెం టైం ఉంది. మొన్నటిదాకా కొంటూ వచ్చారు వీళ్ళు, మొత్తం ఊళ్ళో అన్నీ సగం కొనేసారు వీళ్ళే, కర్కాటక రాశి వాళ్ళే. లాభంలో గురుడు ఉన్నప్పుడే కొంటారనమాట. ఓకే. అండ్ అగైన్ ఎప్పుడు వస్తాడంటే సింహరాశిలోకి వచ్చినప్పుడు కొంటారు, అంత దాకా వెయిట్ చేయాలి. మరి ఈ పీరియడ్లో గురుగారు వీళ్ళు ఏదన్నా పెట్టుబడులు మేము పెట్టుకోవాలనుకుంటున్నామంటే మరి ఎలాంటి రంగాలు వీళ్ళు చూస్ చేసుకుంటే బెటర్ అంటారు మరి ఈ కాలంలో? మనం చెప్పినా ప్రతి చోట చెప్తాం మనం, షేర్లు అడగండి రా అని, వెళ్ళి షేర్లే పెడతారు. మా ట్రంప్ ఉన్నాడు, మా దేవాది దేవుడు మా ట్రంప్, వాడు ఒక్క దెబ్బ దొబ్బాడు, పెట్టేసరికి మొత్తం యాపిల్ గీపిల్ కంపెనీస్ అన్నీ షేర్లన్నీ బడేయాలని పడిపోయినాయి. ఇప్పుడు బాబాయ్ 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 అప్పుడు అమ్ముకోవాల్సిందంటే ఎవరికి అమ్ముతారు? ఇప్పుడు ఇలా కొంటే ఇంకోటికి బొక్క, అంటే ఇంకొకళ్ళు లాస్ చేస్తారా మీరు? షేర్లు కొని ఒకటి లాస్ అయితేనే ఒకటి డబ్బులు వస్తాయి. దిస్ ఇస్ టూ మచ్. అదే మీరు చక్కగా పెట్టుబడులు పెట్టుకోండి వ్యాపారంలో. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు అమరావతిని, ఫ్యాక్టరీలు పెట్టండి వెళ్ళి. ఆంధ్ర వెళ్ళి సబ్సిడీలు ఇస్తున్నారు ఆయన, మన రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. అసలు మన వాళ్ళు అసలు చిన్న చిన్న కిరాణా షాప్లో చెప్పు తీసుకొడుతున్నారు నన్ను, ఏంటయ్యా బాబు అలా చెప్తున్నాం, కిరాణా షాపులు ఏంటి, డిపార్ట్మెంటల్ స్టోర్ టీ స్టాల్ పెట్టుకుంటావు ఏంటి అని కంపెనీస్ పెడతారు మా వాళ్ళు, కర్కాటక రాశి. సో ఎవరైతే ఈ ఎంఎస్ఎంఈ ఉంది లోన్స్ ఇస్తారు, చక్కగా తీసుకొని వీళ్ళు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. వెల్డింగ్ షాపులు నానా మంచి మంచి పెద్ద పెద్దవి మంచి ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్టీల్స్, అలాంటి బిజినెస్లు పెట్టుకుంటే మేము బాగుంటుంది. హోటల్స్ ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీ అండ్ టెక్స్టైల్ హైఫైగా ఉండాలబ్బా, అంతా ఏదో లోగా ఉండకూడదు. ఇప్పుడు యూనివర్సల్ వాళ్ళు వచ్చారు కదా, దేవుడు ఉన్నాడు రా బాబు అంటే నో లక్ష్మీదేవి, నో పార్వతీదేవి, నో సరస్వతి, యూనివర్స్ విశ్వం కనెక్ట్ హైఫై అంటారు. అంటే ఒకడు హైఫైగా ఖర్చు పెట్టాలంటున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వట్లేదు, పెట్టాలి. మరి మన ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుంది ఏమని, నీ సంపాదనలో 10% నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏదున్నా చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా 10% మాత్రం నువ్వు ఇవ్వకపోతే నెక్స్ట్ టైంలో చెప్పే గతి. ఇప్పుడున్న వాళ్ళందరూ ప్రాబ్లమ్స్, ఎవరైతే నాకు ఉద్యోగం రావట్లేదని నాకు ఇది చేయట్లేదు అంటున్నారే, పిස්සనార్లు అయిపోయి పేదవాళ్ళకి రూపాయి ఇవ్వలేదు. అందుకే ఈ సంవత్సరం ఈ జన్మలో ఇలా చేస్తున్నారు నాయన బంగారం. సో గురుగ్రహ సంచారం వల్ల మొత్తానికి రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.